నరేంద్ర మోడీ గారు సామాన్యుడి నుండి సైనికుడి వరకు ధైర్యం అతడు. గ్రామాల నుంచి పట్టణాల వరకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుండి ఎకానమీ వరకు ముందెన్నడూ చూడలేనంత వేగంగా ఇండియాని ప్రగతి పథం వైపుకు నడిపిస్తున్న నిరంతర కృషివలుడతడు. విమర్శించిన దేశాలే ఆహ్వానించే స్థాయికి ఎదిగి యుద్ధం వస్తే సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితి నుండి ఎగబడి తిరగబడేలా సైనికుల గుండెల్లో నిలిచిన రెండక్షరాల ధైర్యం అతడు. అంతరించిపోతున్న శాస్త్రాలని ధర్మాలని కాపాడుతూ తిరిగి పునఃప్రతిష్ఠ చేస్తున్న మహోన్నతమైన వ్యక్తి అతడు. మనల్ని పాలించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సైతం దాటుకొని ఈ రోజు ఆర్థిక శక్తిలో 3.7 ట్రిలియన్ US తో ఈ ప్రపంచంలోనే 5వ స్థానానికి చేరడంలో తన వంతు పాత్రను పోషించాడు. ఒక రాజకీయ వ్యూహకర్తగా, కింగ్ మేకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. స్వచ్ఛ భారత్, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఆధార్, UPI, GST, వన్ నేషన్ వన్ రేషన్, డిజిటల్ ఇండియా లాంటి ఎన్నో సాహసోపేతమైన సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో అతడే సాటి. మోడీ రెండక్షరాల పదం కాదు, కోట్లాది మంది ప్రజల భావోద్వేగం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి ఇండియా ఎకానమీ 2 ట్రిలియన్ US మార్క్ కి రీచ్ అవ్వడానికి 60 సంవత్సరాలు పట్టింది. కానీ 2 ట్రిలియన్ US నుంచి 3.75 ట్రిలియన్ మార్క్ కి రీచ్ అవ్వడానికి కేవలం 9 సంవత్సరాలు మాత్రమే పట్టింది. గడిచిన 9 సంవత్సరాలలో ఇండియా ఎకానమీ 87% పెరిగింది. ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రకారం 2027లో ఇండియా ఎకానమీ ఈ ప్రపంచంలోనే 3వ స్థానానికి చేరుతుందనేది ఒక అంచనా. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం ప్రెజెంట్ ఇండియా యాన్యువల్ గ్రోత్ రేట్ 6.5% చొప్పున పెరుగుతుంది. UPI ప్రచారం అవసరం లేని ప్యాకెట్ ఫ్రెండ్లీ ట్రాన్సాక్షన్ సిస్టమ్. టీ స్టాల్స్ నుండి షాపింగ్ కాంప్లెక్స్ వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ట్రాన్సాక్షన్ పేమెంట్ మెథడ్ ఇది. మన ఇండియా UPI ట్రాన్సాక్షన్స్ పైన ఎంత డిపెండ్ అయిందో మన రెగ్యులర్ లైఫ్ లో చూస్తూనే ఉన్నాం. 2016 ఏప్రిల్ 11వ తేదీన దీనిని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనివల్ల చిన్న చిన్న షాప్స్, గ్రాసరీస్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్, హోటల్స్ లతో పాటు షాపింగ్ కాంప్లెక్స్ లు, ఆన్లైన్ బిజినెస్ లకు సంబంధించి ఏ ప్రాబ్లం రాకుండా, ఎలాంటి రిస్క్ లేకుండా సేఫ్ గా ట్రాన్సాక్షన్స్ ని జరుపుకుంటున్నాం. రీసెంట్ గా RBI క్రెడిట్ కార్డ్ ని UPI కి లింక్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. మన దేశంలో UPI యూజర్స్ దాదాపు 30 కోట్ల వరకు ఉన్నారు. రీసెంట్ RBI స్టేట్మెంట్ ప్రకారం డిసెంబర్ 2023న 18.23 లక్షల కోట్ల UPI ట్రాన్సాక్షన్స్ జరిగాయని, యావరేజ్ గా ఒక రోజుకు 38.7 crores ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయని చెప్పింది. 2023లో UPI ద్వారా చేసిన మొత్తం ట్రాన్సాక్షన్స్ వాల్యూ 182 లక్షల కోట్ల రూపాయలు. నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈ రోజు అది కొన్ని కోట్ల మందికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ గణాంకాలే నిదర్శనం. మన UPI పేమెంట్ టెక్నాలజీని మిగతా కంట్రీస్ కి కూడా షేర్ చేస్తున్నాం. ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, సింగపూర్, UAE, సౌదీ అరేబియా, ఒమన్, నేపాల్, భూటాన్ లాంటి దేశాల్లో మనం UPI పేమెంట్స్ చేసుకునే అవకాశం కూడా ఉంది. మోడీ గారు తీసుకున్న సంచలనమైన నిర్ణయాల్లో ముఖ్యమైనవి 2. ఒకటి డిమానిటైజేషన్, రెండవది GST ఇంప్లిమెంటేషన్. డిమానిటైజేషన్ అనేది చాలా పెద్ద ప్రాసెస్. దీని గురించి సపరేట్ గా ఒక ఫుల్ వీడియో చేస్తాను. GST, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇంతకు ముందు మన దేశంలో ఒక్కో స్టేట్ కి ఒక్కొక్క రకమైన ట్యాక్సెస్ ఉండేవి. కానీ వీటన్నింటినీ రద్దు చేస్తూ వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే విధానంతో GSTని ఇంప్లిమెంట్ చేశారు. ఆ తర్వాత దీనిపై చాలా కాంట్రవర్సీ జరిగింది. ముందు దీన్ని అందరూ కూడా వ్యతిరేకించారు. కానీ అదే GST ఇంప్లిమెంటేషన్ ఈ రోజు హ్యూజ్ సక్సెస్ ని సాధించింది. 1 జూలై 2017లో అన్ని ప్రొడక్ట్స్ ని GST పరిధిలోకి తీసుకువచ్చారు. ఇక ప్రతి సంవత్సరం GST కలెక్షన్స్ 12% చొప్పున పెరుగుతూ వచ్చాయి. ప్రొడక్ట్స్ ని 5 స్లాబ్స్ కింద డివైడ్ చేశారు. 0%, 5,
12, 18, 28% గా డివైడ్ చేశారు. ఇప్పటి వరకు మన దేశంలో హైయెస్ట్ జిఎస్టి పే చేసిన మంత్ గా ఏప్రిల్ 2023 మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఒక్క నెలలో జిఎస్టి ద్వారా పే చేసిన ట్యాక్సెస్ 1,87,000 కోట్ల రూపాయలు. మోడీ గవర్నమెంట్ తీసుకున్న మరో రివల్యూషన్ స్టెప్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. రాజీవ్ గాంధీ గారు 1980లో చెప్పిన దాన్ని బట్టి గవర్నమెంట్ సెండ్ చేసే ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే లబ్ధిదారునికి చేరుతున్నాయని, మిగిలిన 85 పైసలు మధ్యవర్తుల పాలవుతున్నాయని చెప్పారు. సో ఇలా జరగకుండా ఉండడానికి మోడీ గారు జన్ధన్ ఖాతాలను తెరిపించి దానికి ఆధార్ కార్డ్ ని, మొబైల్ నెంబర్ ని లింక్ చేసుకునే విధంగా రూల్ తీసుకువచ్చారు. దీని ద్వారా మనీ డైరెక్ట్ గా లబ్ధిదారుడి అకౌంట్ కి నేరుగా చేరుతుంది. ఇప్పటి వరకు ఈ విధానం ద్వారా 27 బిలియన్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. చాలా వరకు కరప్షన్స్ కూడా తగ్గిపోయాయి. ప్రతిరోజు 90 లక్షల డెబిట్స్ కూడా జరుగుతున్నాయి. ఇక 2013 నుండి ఇప్పటి వరకు 24.8 లక్షల కోట్ల రూపాయలు ఎలిజిబుల్ పీపుల్స్ కి రీచ్ అయ్యాయి. ఒక కంట్రీ గ్రో అవ్వాలి అంటే అక్కడ ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్ బాగా పనిచేయాలి. బ్యాంక్స్ కొలాప్స్ అయితే ఎంటైర్ ఎకానమీనే పడిపోతుంది. ఇండియాలో ఇప్పటి వరకు చాలా పెద్ద స్కామ్స్ జరిగాయి. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నుంచి మొన్న డైమండ్ బాబు, నీరవ్ మోడీ వరకు చాలా స్కామ్స్ ని చూసాం. బట్ అది మన ఎకానమీపై అంతగా ఇంపాక్ట్ చూపించలేదు. పైగా గ్రోత్ కూడా అయ్యాం. దానికి సింపుల్ రీజన్ ఐబిసి కోడ్, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంకింగ్ కోడ్. దీనిని 2016లో మోడీ ప్రభుత్వం అమలు చేసింది. కారణం, ఒకప్పుడు అప్పు తీసుకున్న కంపెనీ సడన్ గా దివాలా తీసి కట్టలేని పరిస్థితులలో దానిని రికవరీ చేయడానికి బ్యాంకర్స్ కి 10 సంవత్సరాల పైన సమయం పట్టేది. ఇది బ్యాంకుల పైన పెను ప్రభావాన్ని చూపించేది. దీంతో పాటు విత్డ్రా లిమిట్స్ ని కూడా తగ్గిస్తారు. ఇలా జరగకుండా ఉండడానికే ఐబిసి కోడ్ ని అమల్లోకి తీసుకువచ్చారు. ఐబిబిఐ రిపోర్ట్స్ ప్రకారం మన దేశంలో 611 కేస్ స్టడీస్ లో ఐబిసి కోడ్ వల్ల బ్యాంక్స్ యావరేజ్ గా 482 డేస్ లోనే మనీ మొత్తాన్ని రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. బిఫోర్ కోవిడ్ ఇండియా మాక్సిమం ఇంపోర్ట్స్ చైనాతో పాటు మిగతా కంట్రీస్ పై ఎక్కువగా ఆధారపడింది. 2014లో మేక్ ఇన్ ఇండియాని ప్రవేశపెట్టారు మోడీ గారు. ఇండియాని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్ది దాని నుండి జీడిపి కాంట్రిబ్యూషన్ ప్రతి సంవత్సరం 12 to 14% పెరిగేలా చేయాలని 2025 వరకు దీని జీడిపి కాంట్రిబ్యూషన్ ని 25% వరకు పెంచేలా కృషి చేసి 10 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేదే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే 2019 డిసెంబర్ లో వచ్చిన కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసింది. దాని ప్రభావం ఇండియన్ ఎకానమీ పై కూడా పడింది. చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్ మూతపడ్డాయి. కానీ తిరిగి కోలుకుని ఈ రోజు ప్రపంచంలోనే 2వ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ గా ఎదిగింది. చైనా నుండి 71% టాయ్స్ ని ఇంపోర్ట్ చేసుకునే స్థానం నుండి 61% టాయ్స్ ని ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే రేంజ్ కి ఇండియా ఎదిగింది. వీటితో పాటు ఆటోమొబైల్స్, మెడికల్ డివైజెస్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ఏపీఐ, ఫార్మస్యూటికల్ డ్రగ్స్, ఫుడ్, టెక్స్టైల్స్, డిఫెన్స్, ఐటీ, బీపీఎం, కెమికల్స్, సోలార్స్, డ్రోన్స్ లాంటి వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఎక్స్పోర్ట్ చేయగలుగుతుంది ఇండియా. మన దేశంలో ఉన్న గూడ్స్ ని ఎక్స్పోర్ట్ చేయాలంటే మంచి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉండాలి. మన జీడిపిలో 7.8 to 8.9% కేవలం ట్రాన్స్పోర్ట్ కే మనం ఖర్చు పెడుతున్నాం. దీనివల్ల గూడ్స్ కాస్ట్ కూడా పెరుగుతుంది. దీనిని కవర్ చేయడానికి మోడీ గారు నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో రైల్వేస్, రోడ్స్, పోర్ట్స్ ఈ 3 కలిసి పనిచేసే విధంగా దీన్ని డిజైన్ చేశారు. రైల్వే, సీవే కన్నా రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. దీన్ని తగ్గించాలనే ఉద్దేశంతో రైల్వే నెట్వర్క్ ని పెంచుతున్నారు. గూడ్స్ వెళ్ళడానికి సపరేట్ రూట్స్ ని, ట్రాక్స్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇండియా ఒకప్పుడు యుద్ధం వస్తే వేరే దేశాలపై ఆధారపడేది. మన దగ్గర ఆర్మీ లేక కాదు, సరైన వెపన్స్ లేక. రష్యా, ఫ్రాన్స్, అమెరికాల నుంచి వెపన్స్ ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితులు అన్ని కూడా మారిపోయాయి. ఈ రోజు ఇండియా వెపన్స్ ఎక్స్పోర్ట్స్ లో ప్రపంచంలోనే 23వ స్థానంలో ఉంది. 85 దేశాలకి మనం ఆయుధాలను సప్లై చేస్తున్నాం. 2022-2023 ఫైనాన్షియల్ ఇయర్ లో డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ లో 16,000 కోట్ల మైలురాయిని కూడా అధిగమించాం. ఒకప్పుడు నావిగేషన్ సిస్టమ్ సరిగ్గా లేక అమెరికా హెల్ప్ తీసుకున్న మనం ఈ రోజు అదే అమెరికా యాపిల్ కంపెనీలో మన ఓన్ నావిగేషన్ సిస్టమ్ అయిన నావిక్ ని ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకునే స్థాయికి ఎదిగాం. మన ఇండియా ఈ ప్రపంచ
ప్రపంచానికి 45% వ్యాక్సిన్స్ ని సప్లై చేస్తుంది. ప్రపంచ దేశాలకు మధ్య యుద్ధం వస్తే ఇండియా న్యూట్రల్ గా వ్యవహరిస్తుంది. మన దేశంతో పక్క దేశాలు మితిమీరితే వెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ ని కూడా చేశాం. చైనా కవ్వింపు చర్యలకు దిగితే తెలివిగా వారి యాప్స్ ని ఇంపోర్ట్స్ ని బ్యాన్ చేసి వారి ఎకానమీపై చావు దెబ్బ కొట్టాం. మాల్దీవ్స్ మినిస్టర్ ఇండియాని మన మోడీ గారిని నెగిటివ్ గా కామెంట్ చేసినందుకు అతడి మినిస్టర్ పదవితో పాటు మాల్దీవ్స్ ని కూడా బాయ్కాట్ చేశాం. ప్రపంచంలోని చాలా దేశాలతో మైత్రిని కొనసాగిస్తూనే ఆపదలో ఉన్న చిన్న చిన్న దేశాలను ఆదుకుంటూ శత్రు దేశాల దూకుడుకు కళ్ళెం వేస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఇండియా ప్రైడ్ ని పెంచింది మోడీ గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని అందించండి. మరో మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.